తన మీద వచ్చిన ఆరోపణలు కరెక్ట్ కావన్నారు పూరి జగన్నాథ్. తనను అనవసరంగా బద్నాం చేస్తున్నారని చెప్పాడు. తాను జనానికి చెప్పాలనుకున్నది విచారణ తర్వాత 3 నిమిషాల వీడియోను ట్విట్టర్లో పెట్టాడు పూరి. కెల్విన్ గ్యాంగ్ తో తనకు ఎసొంటి సంబంధం లేదన్నాడు. సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పాడు. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా సహకరిస్తా అన్నాడు పూరి. ఈరోజు సిట్ ఆఫీస్కి వెళ్ళాను నేను. అక్కడ సిట్ ఆఫీసర్స్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు. బట్ అన్నిటికీ సమాధానం చెప్పాను. కెల్విన్ ముఠాతో నాకు పరిచయం లేదని, కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. బేసికల్గా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. నేను ఎనీథింగ్ ఇల్లీగల్, నాట్ ఓన్లీ డ్రగ్స్, నేను ఎప్పుడు చేయను. నేను ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటి పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు, చేయను కూడా. ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా సినిమాలు ఇస్తాను నేను డిపార్ట్మెంట్ గురించి. నిజంగా చెప్పాలంటే జీవితాలు నాశనం చేశారు. మా అమ్మ, నా వైఫ్, నా పిల్లలు, అన్నదమ్ములు 4 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. నేనే కాదు, చాలా కుటుంబాలు అందరూ. నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది. ఎందుకంటే అందరూ తెలుసు, రేపు మళ్ళీ మనం కలుస్తాం కూడా. బట్ చాలా డిస్టర్బ్ చేశారు. ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసర్లు డిసైడ్ చేస్తారు.